అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు తన సేవకులకు లేదా తన బిడ్డలకు ఇచ్చే అతిపెద్ద హామీ ఇది. పౌలు ఒంటరివాడు కాదు, సర్వశక్తివంతుడైన దేవుడైన అతని పక్కన ఉన్నాడని దీని అర్థం. మన జీవితాల్లో భయం కలిగినప్పుడు దేవుని సన్నిధి మనకు రక్షణగా ఉంటుందని ఇది గుర్తు చేస్తుంది. పౌలుకు శత్రువుల నుండి ముప్పు పొంచి ఉన్న సమయంలో దేవుడు ఈ మాట చెప్పాడు: ఎవరైనా నీ పైకి దాడికి వచ్చినా దేవుని అనుమతి లేకుండా వారు నిన్ను తాకలేరు. దేవుడు ఒక రక్షణ కవచంలో నిలిచి శత్రువుల పథకాలను విఫలం చేస్తాడని దీని సారాంశం. దేవుడు పౌలు అక్కడే సువార్త ఆపవద్దని ప్రోత్సహిస్తున్నాడు. ఆ పట్టణంలో ఇంకా చాలామంది మార్పు చెందాల్సిన వారు ఉన్నారని, వారిని రక్షించే బాధ్యత పౌలుకు ఉందని దేవుడు సెలవిచ్చాడు. దేవుని పనిలో ఉన్నప్పుడు మనుషులు బెదిరింపులకు భయపడకూడదు. మనం దేవుని చిత్తంలో ఉన్నంతకాలం ఆయన మనల్ని కాపాడుతారు. కష్టాలు ఎదురైనా సరే దేవుడు మనకు అప్పగించిన పనిని ధైర్యంగా కొనసాగించాలి. దేవుడు తోడు నీకు ఉన్నప్పుడు లోకంలో నిన్ను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పాదాల సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీరు అపోస్తుల కార్యములు 18:10 ద్వారా నాయన వాగ్దానం బట్టి మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నేను మీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడు అనే వాగ్దానాన్ని మా జీవితాల్లో సెలవిచ్చినందుకు వందనాలు తండ్రి. మా రోజువారీ జీవితాల్లో, మా ప్రయాణాల్లో, మా పని పాటల్లో మీరు తోడుగా మాకు ఉండమని అడుగుతున్నాం నాయన. భయం మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అనే స్వరం మా హృదయంలో నాయన తండ్రి నాయన ఉంచినందుకు వందనాలు ప్రభా. శత్రువు మాపై ఏ ఆయుధాన్ని ప్రయోగించిన తండ్రి అది పని చేయదు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు తండ్రి. మాకు హాని చేయాలని చూసే ప్రతి శక్తి, ప్రతి మనుషుల ఆలోచన మీ కృప ద్వారా నాయన తండ్రి నాయన, మీ కృప ద్వారా మీ అగ్ని కంచెను మా చుట్టూరు వేయండి, మా కుటుంబాల చుట్టూ ఉంచండి నాయన. పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు నాయన మీరు ఈ మాట ఇచ్చి ఆయనను బలపరిచారు తండ్రి. అదేవిధంగా మేము లోకంలో సాక్ష్యంగా ఉంచడానికి నాయన, జీవించడానికి మాకు కావాల్సిన ధైర్యాన్ని దయచేయండి. ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా తండ్రి ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి నాయన. దేవా, మేము ఒంటరి వాళ్ళం కామని తండ్రి, సకల సృష్టికి కర్తవైన మీరు మా పక్షాన ఉన్నారని నమ్మి ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. మా ప్రార్థన అంగీకరించమని, మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.